హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ 3D కమాండ్లలో వచ్చి స్ట్రక్చర్ రిలీఫ్ కమాండ్ ఉంది. ఈ స్ట్రక్చర్ రిలీఫ్ మనము ఒక ఫైల్లో ఎట్లా ఫామ్ చేయాలనేది ఈ వీడియోలో చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బాక్స్ క్రియేట్ చేశాను. దీంట్లో మనం స్ట్రక్చర్ రిలీఫ్ ఓపెన్ చేస్తే ఏముంటే మనం చూద్దాం. ఈ స్ట్రక్చర్ రిలీఫ్ ఓపెన్ చేసినప్పుడు మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో వచ్చేసి స్ట్రక్చర్ రిలీఫ్ వచ్చేసి సెలక్షన్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే మనకు ఓల్ సెలెక్షన్ అంటే ఫైల్ మొత్తం సెలెక్షనా, లేదంటే సెలెక్ట్ ద వెక్టారా, లేదంటే సెలెక్ట్ ద కలర్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చి స్ట్రక్చర్ షేప్స్ ఇచ్చాడు. ఇలా స్పేర్ ఒకటి, ఎలిప్స్, కోన్, ఇవన్నీ షేప్స్ ఉన్నాయి. మనము ఈ షేప్స్ను బట్టి మనం స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవచ్చు రెడీగా. లేదంటే ఫ్రమ్ ఫైల్ ఉంది, మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసుకొని ఓన్ మోడల్ ఏదైనా ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకొని సెలెక్ట్ అప్లై చేయాలి. తర్వాత సైజింగ్ ఉంది. ఇక్కడ 5 mm స్టాండర్డ్ ఇచ్చాడు, హైట్ 3 mm ఇచ్చాడు. మనం ఈ వాల్యూస్ మనం మార్చుకోవచ్చు. తర్వాత స్పేసింగ్ ఉంది, అంటే ఒక స్పేర్ నుంచి ఇంకో స్పేర్ కానీ, ఒక ఎలిప్స్ నుంచి ఇంకో ఎలిప్స్కు డిస్టెన్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. తర్వాత బ్లెండ్ ఎడ్జెస్ ఒకవేళ బ్లెండ్ చేయాలనుకుంటే మనం బ్లెండ్ సైజ్ చేయాలి, లేదంటే అవసరం లేదు. తర్వాత రిలీఫ్ కంబైన్ మోడ్స్ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ ఇట్లా ఉంటుంది. మనం రిలీఫ్ మీద కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా ఫామ్ చేయొచ్చు. తర్వాత అప్లై చేయాలి. తర్వాత ఇప్పుడు నేను కోడ్ చేస్తున్నా. నేను ఇక్కడ బాక్స్ ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఒక వెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే స్ట్రక్చర్ రిలీఫ్ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మనకు సెలెక్ట్ ద ఓల్ లేయర్ అంటే ఇది మొత్తం వస్తుంది. మనకి ఏంటంటే సెలెక్ట్ ద వెక్టార్, ఓన్లీ ఈ వెక్టర్ లోపలనే మనకు 3D స్ట్రక్చర్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత స్పేర్లో ఇది స్పేర్ అనే దీంట్లో ఉంది స్ట్రక్చర్ ఒక్కొక్క దాంట్లో, లేదంటే మనం ఎలిప్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ ఇది ఫైల్ చేసినప్పుడు చేయాలి. తర్వాత వచ్చేసి సైజింగ్ 5 ఉంది. నేను ఒక 20 mm చేస్తున్నాను ఒక సైజ్ వచ్చేసి. తర్వాత హైట్ 3 mm ఉంది, హైట్ ఒక 5 mm చేస్తున్నాను. స్పేసింగ్ ఎక్స్ రిపీట్, వై రిపీట్, ఎక్స్ రిపీట్ ఎంతెంత ఈ 100% మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. తర్వాత 100% ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు యాడ్ ఆప్షన్ ఇప్పుడు అప్లై చేస్తున్నాను, ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ డిస్టెన్స్లు మనకు క్లోజ్ కావాలన్నప్పుడు ఏంటంటే, లేకుంటే ఈ సైజు పెంచుకోవాలంటేనేమో ఇక్కడ సైజింగ్లో సైజ్ చేంజ్ చేయాలి, ఈ డిస్టెన్స్లో రిపీట్ చేయాలంటే చేద్దాం. సెలెక్ట్ ద వెక్టార్, ఇక్కడ 20, స్పేసింగ్ 5, 80, 80. యాడ్ ఆప్షన్లో అప్లై. మనకేంటంటే ఈ గ్యాప్స్ అనేది తక్కువ వచ్చింది, దగ్గర వస్తున్నాం. మనం ఇంకా ఇది 80 కాకుండా కూడా మనం ఇంకా 70 కానీ అట్లా ఇస్తే ఇంకా మనకు దగ్గరగా వస్తున్నాయి. అదే ఎలిప్స్. డిలీట్ చేస్తున్నాను. స్ట్రక్చర్ రిలీఫ్ ఓపెన్ చేసి మనకు సెలెక్ట్ వెక్టార్లో పెట్టుకున్నాము, లేదంటే నెక్స్ట్ ఇది చూద్దాం. సెలెక్ట్ ఇప్పుడు ఎలిప్స్ కానీ పిరమిడ్ మనం ఏదైనా ఇది అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను పిరమిడ్ అప్లై చేస్తున్నాను. సైజ్ వచ్చేసి 5 mm ఉంది, సపోజ్ 15 mm చేస్తున్నాము. హైట్ 3 ఉంది, హైట్ వచ్చి ఒక 10 mm పెడుతున్నాము. 100x100 ఉంటుంది. అప్లై.
మనకి ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నా బెండ్ ఇది ఇవ్వాలనుకుంటే కనుక మనం ఇంకా బెండ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే, మనం దీనికి వచ్చేసి వేవ్ విజార్డ్ అప్లై చేద్దాం. 15, 20, 100/100 అప్లై. వేవ్స్ అప్లై చేస్తూ మనం ఈ గ్యాప్స్ ఒకవేళ మనకు తక్కువ కావాలనుకుంటే కనుక మనము ఇక్కడ వాల్యూస్లో చేంజ్ చేసుకోవచ్చు. అప్లై. ఇప్పుడు స్ట్రక్చర్ రిలీఫ్ ఓపెన్ చేస్తున్నాము. సెలెక్ట్ వెక్టార్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఫ్రమ్ ఫైల్ సెలెక్ట్ ఫైల్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లవర్ ఏదైనా ఒకటి, ఫ్లవర్ 12 అని ఒకటి ఉంది, ఓపెన్ చేస్తున్నాము. దాన్ని వచ్చేసి ఒక 50 mm ఫైల్ సైజ్ చేశాను నేను. అందులో ఒరిజినల్ వచ్చేసి 300 ఉంది. 10 mm హైట్ ఉంది. అది ఉంచేస్తున్నాను. ఎక్స్ రిపీట్, ఇది అప్లై. మనకి ఇట్లా డిలీట్ చేస్తాను. సపోజ్ ఇంకో ఫ్లవర్ వేరేది తీసుకుందాం, అదంతా బాగాలేదు. సెలెక్ట్ ఫైల్, సెలెక్ట్ ఫ్లవర్ 4, ఓపెన్. ఇది 200/200 ఉంది. మనం వచ్చేసి 50 mm/50 mm, 8 mm హైట్ ఉంది. ఎక్స్ రిపీట్ 100, వై రిపీట్ 100, అప్లై. జెడ్ అవుతుంది. ఒకవేళ మనం ఇది డిలీట్ చేస్తున్నాను. సపోజ్ మనం ఇది ఆన్లో పెట్టాను. హైట్ వచ్చేసి అప్పుడు నేను 8 mm హైట్ ఇస్తున్నాను. మెర్జ్ అయ్యి అప్లై. మనకు ఆల్రెడీ ఒక షేప్ ఉన్నప్పుడు దాని మీద కూడా మనము ఇది అప్లై చేయాలనుకున్నప్పుడు సపోజ్ దీని మీద ఎట్లా అప్లై చేద్దాము. స్ట్రక్చర్ ఇది ఓపెన్ చేసాము. సెలెక్ట్ వెక్టార్. సపోజ్ ఇలా ఇప్పుడు ఈ పిరమిడ్ అనేది దీని మీద అప్లై చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు స్పేసింగ్ ఒక 10 ఇస్తున్నాము. హైట్ వచ్చేసి 5 mm. సపోజ్ ఇది 100/100 ఉంది. మన అవసరం అనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు యాడ్ ఆప్షన్లో పెట్టాము. అప్లై. కంట్రోల్ Z. స్పేసింగ్ కొంచెం 25 ఇద్దాము. 5 mm హైట్. అప్లై.
క్లియర్ కనబడుతుంది ఫోటో. మనం ఇట్లా దీని మీద అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, నా వీడియోని షేర్